హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన మేకింగ్ యూట్యూబ్ ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చి మీ అందరి కోసం ఒక అద్భుతమైన మనీ ఎర్నింగ్ ఆఫర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ ఆఫర్ ద్వారా ప్రతి ఒక్కరు ఫ్లాట్ 160 రూపీస్ క్యాష్ అనేది పొందొచ్చు అనమాట. అది ఎలానే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు ఎక్కడ ₹1 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి చాలు ప్రతి ఒక్కరికి అయితే 160 రూపీస్ క్యాష్ అనేది రావడం జరుగుతుంది. 80% వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అనేది ఇస్తాను అనమాట. క్యాంపెయిన్ లింక్ అనేది, ఆ క్యాంపెయిన్ లింక్ మీద క్లిక్ చేస్తాను మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఎంస్టాక్ సంబంధించిన క్యాంపెయిన్ అనమాట. ఇక్కడ మీ యూపీఐ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఫోన్పే కానీ గూగుల్ పే అయితే ఇవ్వండి. పేటీఎంది ఇవ్వకండి అనమాట, అది బ్యాన్ అయిపోయింది కాబట్టి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే సంబంధించి యూపీఐ ఐడి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. అక్కడ యూపీఐ ఐడి ఇచ్చి సబ్మిట్ చేసిన వెంటనే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అడుగుతుంది. దీన్ని స్కిప్ చేసేయండి. తర్వాత కంటిన్యూ అడుగుతుంది అనమాట. కంటిన్యూ చేసేయండి అనమాట. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అనమాట. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత యువర్ పాన్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ కేవైసీ వెరిఫైడ్ అయితే మనకి ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ కింద బాక్స్ ఉంది, దాన్ని టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత స్టెప్ ఇలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది అన్ని కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ చేసేయండి. ఒకవేళ చేంజ్ చేసుకోవాలి మిస్టేక్ ఉన్నాయంటే చేంజ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి కన్ఫర్మ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ బ్రోకరేజ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని అడుగుతాను అనమాట. ఇక్కడ మీరు 0 బ్రోకరేజ్ ప్లాన్ అనేది కిందిది అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. 0 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్క్ బాక్స్ ఉంది, దాన్ని టిక్ మార్క్ చేసి కంటిన్యూ క్లిక్ చేసుకోవాలన్నమాట. అలా క్లిక్ చేస్తాను. మీకు నెక్స్ట్ స్టెప్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇలా బ్రోకరేజ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 ఆప్షన్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ కింద ఐ ప్రిఫర్ ద 20 బ్రోకరేజ్ ఆర్డర్ అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఐ వాంట్ టు ఫ్రీ ఏఎంసీ ఫర్ లైఫ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసుకోండి. ఇలా వచ్చి దాని మీద క్లిక్ చేస్తాను. మీకు తర్వాత స్టెప్ అనేది ఇలా అయితే వస్తుందన్నమాట. ఒకవేళ అక్కడ అమౌంట్కి అడిగితే మీరు ఏం చేస్తారంటే నో విల్ పే ఏఎంసీ క్వార్టర్ అనేది మరొకసారి బ్యాక్ వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది ఏం అడగదు అనమాట. ఇలా తర్వాత స్టెప్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ తర్వాత వచ్చి ఐ విల్ డూ లేటర్ అయితే ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమో తర్వాత స్టెప్ ఎలా వస్తుందో చూపిస్తాను. తర్వాత వచ్చి ఇక్కడ కెమెరా పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు లొకేషన్ పర్మిషన్ అనేది ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. కొన్ని పర్మిషన్లు అడుగుతారు. ఆ పర్మిషన్ ఇచ్చేస్తే మీకు కెమెరా ఓపెన్ ఉంది. అక్కడ నుంచి మీరు సెల్ఫీ అప్లోడ్ చేయాలన్నమాట. అది ఎలానో చూపిస్తాను. ఇలా అయితే పర్మిషన్ అడుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు అనుమతించనిదే ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు వచ్చేసి సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. అక్కడ ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేస్తే మీ కెమెరా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి సెల్ఫీ అనేది అప్లోడ్ చేసేయాలన్నమాట. సెల్ఫీ తీసుకొని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేయమని అడుగుతుంది. మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తప్ప వేరే ఇతర ఏ బ్యాంక్ అయినా సరే యాడ్ చేయండి అనమాట. ఎందుకంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది బ్యాన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఆ బ్యాంక్ అనేది యాడ్ చేయలేరు. మీకు స్టేట్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఇక్కడ ఏ బ్యాంకు ఇతర బ్యాంకులు ఏమున్నా సరే అదైతే ఇక్కడ ఇచ్చేసి యాడ్ చేసేయండి. అక్కడ ఇక్కడ మీ బ్యాంక్ కనిపించకుంటే సర్చ్ బ్యాంక్ మీద క్లిక్ చేసి దాని మీద మీ బ్యాంక్ సెర్చ్ చేసి యాడ్ చేయొచ్చు అనమాట. నేను ఇంతకుముందు వచ్చేసి నా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. బట్ ప్రజెంట్ వచ్చేసి మీరు ఈ బ్యాంక్ అనేది యాడ్ చేయకండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ తర్వాత స్టెప్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. వెరిఫై అయిన తర్వాత స్టెప్ ఇలా అయితే వస్తుందంటే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. మీరు మేల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది. తర్వాత మ్యారీడ్ సింగిల్ అని అడుగుతుంది, అది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ఫాదర్స్ నేమ్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత ఇక్కడ పేరు అనేది వస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ ఇక్కడ ఇచ్చిన పేరుకి ఇక్కడ మీకు రిలేషన్ ఏమని అడుగుతారు అనమాట. ఇక్కడ ఫాదర్ కాబట్టి ఫాదర్ అనేది ఇచ్చేయండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అడిగితే అప్ టు 1 lakh అయితే ఇచ్చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అడుగుతారు అనమాట. ఇక్కడ వచ్చేసి నో అనేది క్లిక్ చేసి కింద బాక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత స్టెప్ ఇలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏ వర్క్ చేస్తున్నారు, హౌస్ వైఫా లేకపోతే స్టూడెంటా లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయా లేకపోతే ప్రైవేట్ సెక్టర్ ఏదైనా లేకపోతే బిజినెస్ చేస్తున్నారని అడుగుతుంది. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, ఏదైనా బిజినెస్ చేస్తుంటే పర్వాలేదు ఇచ్చేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని నామినీ అడుగుతుంది అనమాట. నామినీ అనేది యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే నో అనేది క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ యాక్టివేట్ F1 సెగ్మెంట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని కూడా నో క్లిక్ చేసుకోండి. తర్వాత కొన్ని పర్మిషన్ అడుగుతుంది అనమాట. మరొకసారి పర్మిషన్లు ఇచ్చేయండి.
పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఇట్లా రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇచ్చారు కదా, అదే మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట. కంటిన్యూ విత్ మై కరెంట్ యూజర్ నేమ్ అనేది ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనేది వస్తుంది. ఆ యూజర్ నేమ్తో మీరు కంటిన్యూ చేయాలన్నమాట. ఒకవేళ మీ డిజీ లాకర్ లేకుంటే ఇక్కడ నుంచి మీకు క్రియేట్ చేసుకొని కూడా అడుగుతుంది అనమాట. ఆ స్టెప్స్ అనేది చూపించలేదు, నాకు ఆల్రెడీ డిజీ లాకర్ అకౌంట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మీరు వచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడైతే మీరు యూజర్ నేమ్ ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత స్టెప్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ అలో బటన్ చేసేయండి. తర్వాత వచ్చేసి క్లిక్ హియర్ టు సైన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. క్లిక్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తేనే మీకు మీ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీకు తర్వాత స్టెప్ మీ అకౌంట్ అనేది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ఒక లాగిన్ ఐడి వస్తుందన్నమాట. లాగిన్ ఐడి కాపీ చేసుకొని మీకు పాస్వర్డ్ అనేది రాదనమాట. పాస్వర్డ్ని ఎలా చేసుకోవాలంటే మీరు లాగిన్ ఐడి కాపీ చేసుకొని ఈ గూగుల్ ప్లే నుంచి వీళ్ళ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకొని ఫర్గాట్ పాస్వర్డ్ని క్లిక్ చేస్తేనే ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అలాగే లాగిన్ ఐడి అడుగుతుంది. ఆ రెండు చేస్తేనే మీ పాస్వర్డ్ అనేది కొత్త క్రియేట్ చేసుకునేకి అయితే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలా క్రియేట్ చేసుకున్న వెంటనే మీకు తర్వాత పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. మీరు వచ్చేసి అప్లికేషన్ లాగిన్ కావచ్చు అనమాట. ఇలా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసి 160 రూపీస్ అనేది మీరు ఇచ్చిన యూపీఐ ఐడికి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ మనీ ఎర్నింగ్ ఆఫర్ అనేది. ప్రతి ఒక్కరైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.